బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమానికి యోగా గురువు రాజేంద్ర వచ్చేసి యోగా ప్రాముఖ్యత తెలుపుతూ ఆసనాలు వేయించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమానికి యోగా గురువు రాజేంద్ర వచ్చేసి యోగా ప్రాముఖ్యత తెలుపుతూ ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. యోగా చేయటం వలన శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఓ గంట సమయం కేటాయించాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవరెడ్డి, మాజీ బిఎస్ఎన్ఎల్ అధికారి యానాథయ్య, పిఈటి గురుప్రసాద్, యోహాన్, రఘు, యోగా ట్రైనర్స్ మరియు వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. యోగా శిక్షణ కావాలి, దేహాన్ని రక్షించుకోవాలి. ఫస్ట్ లేకపోతే నీ క్రమశిక్షణ ఎక్కడ వస్తుంది? రాదు. శ్వాసని గమనిస్తూ చేయాలి. యోగాలో ఉండే గొప్ప విషయం అది. శ్వాసని ఫాలో అవుతూ చేయాలి. ఆసనం మేడం మరి ఇబ్బందిగా ఉన్నట్టు చేయదు. ఇలా కళ్ళు తెరిచి ఉండాలి. లోతైన శ్వాసం జరుపుతూ ఉండాలి. నువ్వు కడుపు నొప్పి వస్తే ఆ మాట టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు అలా కూర్చొని మీ పొరుపు మీద కానీ బెడ్ మీద కానీ కూర్చోండి. వికారాలు తయారవుతాయి బాడీలో. శ్వాస వదులుతూ రైట్ సైడ్ అట్లా 5 టైమ్స్ చేయండి. రెండు కాళ్ళు కట్ చేసి తలని మనము తిప్పాలి. ఫస్ట్ కుడి వైపు తల, ఇది నుంచి ఎడమ రొటేషన్ చేయాలి. కమ్ బ్యాక్ నార్మల్ పొజిషన్. అలానే ఉండండి. చక్కగా అడ్డంగా నిలువుగా పెట్టి కుడికాలు అడ్డంగా ఎక్కలేని వాళ్ళు కిందైనా ఇట్లా పెట్టుకొని ఇలా ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్, రైజ్ హ్యాండ్స్, ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్. శ్వాస చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేసి అరచేతులు ఆకాశం వైపుకి ఇలా మెల్లి తిప్పాలి. మిడియాల నొప్పులు ఉన్న వాళ్ళు అలానే సైడ్కి బెండ్ అవ్వాలి. చూపు అరచేతు, మనం చూపు ఆకాశం వైపు చూడాలి. సైడ్ బెండ్ అయి ఉండాలి. ఎన్నో రకాల ముండి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ముండి సమస్యలు కూడా ప్రాక్టికల్గా మన గోపారెడ్డి గారు అక్కడ నయం చేసి పంపిస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లు వాళ్ళు చేయలేనివి కూడా మన గోపారెడ్డి గారు అక్కడ చేస్తున్నారు. మన బుచ్చిలోనే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా మాస్టర్స్, అందరూ వాకర్స్ అసోసియేషన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలామంది యోగులు కూడా వచ్చారనమాట. అదేవిధంగా యోగా అంటే ఒక కలయిక అనమాట. శారీరకంగా, మానసికంగా కలయిక అనమాట. ఎందుకంటే యోగం అనేది అందరికీ యోగం రావాలంటే అందరికి కూడా యోగా చేయాలి. ప్రతిరోజు మన కోసం మనం కనీసం 1 అవర్ యోగా చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం మహాయోగం కాబట్టి అందరూ కూడా యోగా చేయాలి. అదేవిధంగా మనం చేయటమే కాదు 10 మందికి యోగాన్ని పంచాలన్నమాట. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది. కాబట్టి ఆరోగ్య భారతావని కావాలంటే అందరూ కూడా యోగా చేయాలి. మంచిగా మానసికంగా అభివృద్ధి కావాలి. ఒకే పాజిటివ్ థింకింగ్ ఉండాలన్నమాట. ఈ దేశం నాకు ఇచ్చింది ఏమని కాదు, నేను ఈ దేశానికి ఏమి ఇచ్చాను అనే క్రమంలో అందరూ కూడా మంచిగా అందరికీ, ఎందుకంటే సత్కర్మే భగవంతుడు. ఎందుకంటే మనం చేసే పని మనకు ఉపయోగపడాలా, 10 మందికి ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడమే పర్వాలేదు కానీ ఇతరులకు ఉపయోగపడాలి మనం. కాబట్టి అందరూ కూడా యోగా చేయండి. తన కోసం, తన బాడీ కోసం, తన లైఫ్ కోసం కనీసం 1 అవర్ యోగా చేస్తే చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, శాంతియుతంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ శరీరం పోతే మళ్ళీ రాదు. ఒకటే అవకాశం, ఒకటే ఛాన్స్, ఒకటే లైఫ్. కాబట్టి
ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యం మనకేందంటే మన ప్రాణమే. కాబట్టి ప్రాణం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అంతా బాగుండాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మనం ఇక్కడ యోగా కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో ఆసనాలను కలిసి అలాగే యోగా చేసిన దానివలన మనకు జీవితానికి మన ఆరోగ్యం ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది, మన యొక్క ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మన యోగా గురువులందరూ కూడా ఇక్కడ మనకు అందరికీ కూడా తెలియపరచడం కాకుండా అందరి చేత కూడా ఇక్కడ యోగా ఆసనాలను కూడా వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతమైనటువంటిది చేసేదానికి అందరూ కూడా యోగా గురువులంతా కూడా బుచ్చిరెడ్డిపాళెంలో సహకారం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమం అనేది ఇలా ఒక రోజైనటువంటి కాకుండా మన యోగా గురువుల సహకారంతో ప్రతిరోజు కూడా మా యొక్క డీలర్ హై స్కూల్ నందు ఈ అసోసియేషన్ తరఫున యోగా వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమంతా నిర్వహించేదానికి అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించి వారందరూ కూడా మా ప్రతినిధులు తెలుపుకుంటూ